దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు చెప్తున్న ఈ బైబిల్ గ్రంథంలోని మాటల ద్వారా మన హృదయములను తట్టునుగాక, మన హృదయ నేత్రములు మన మనోనేత్రములు తెరవబడునుగాక. మరి దేవుని కృప వలన మరి చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు. ఇంకొక మాట అంటాడు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకొని మరి చిన్న ధ్యానం చేసుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు జీవ కిరీటం పొందుతారంటే శోధనలు జయించాలి, సహించాలి. వాడే ధన్యుడు అంటున్నాడు. అతడు ఏమిటి? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఎస్, దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితకాలం అంతా శోధనలు అనుభవిస్తూనే ఉన్నవాళ్ళు నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఏమంటున్నాడు?